నమస్తే ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫైనల్లీ మనకి ఇది మీకు అందరికి ఐడియా అవుతుంది, లోత్ భవన్. సో మహేష్ సింగ్ కళాకార్ మన ఐడల్స్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనకి కలకత్తా టైప్ ఉంది అమ్మవారు. సో ఫేస్ కూడా ఉన్నాయి, మంచిగా స్మైలింగ్ ఫేస్. సో కలకత్తా జ్యువెలరీ అమ్మవారికి. సో ఇక్కడ మన బబ్బర్ షేర్ 3 feet ఉంటుంది. సో నామం వచ్చేసి మనకి విష్ణు టైప్ వచ్చింది. సో సిట్టింగ్ పొజిషన్లో అమ్మవారు ఉంది, ఒక రాజు టైప్. సో బ్యాక్డ్రాప్ వచ్చేసి సూర్యుడు. సో మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి బబ్బర్ షేడ్ అంటే ఒక 2 బబ్బర్ షేడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వెల్త్ వచ్చేసి మనకి ఒక 5 feet ఉంటుంది మన స్టేజ్ అమ్మవారి. సో అమ్మవారి హైట్ వచ్చేసి మనకి ఒక 9 to 10 feet ఉంటుంది. సో ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది అమ్మవారిది. ఇక్కడ వెల్త్ వచ్చేసి మనకి 4 feet. సో గద్ద వచ్చింది అమ్మవారికి. ఇక్కడ త్రిశూలం అండ్ ఖడ్గం, కత్తి అన్నీ వస్తాయి. సో అమ్మవారి కిరీటం బ్యాక్డ్రాప్ మనకి బ్లూ ఇంకా సిల్వర్ ఫినిషింగ్. సో అమ్మవారి ఫేస్ కూడా మనకి స్మైలింగ్ ఫేస్. సో అమ్మవారికి కూడా మనం శారీ కట్టవచ్చు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మన బబ్బర్ షేడ్ 3.5 feet ఉంటుంది. విష్ణుదేవుని టైప్ నామం వచ్చింది. అమ్మవారి లాయిన్ ఫేస్కి మనకి హైకి చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది అయి. సో అమ్మవారు కూడా సిట్టింగ్ పొజిషన్ శారీ కూడా కట్టవచ్చు, మీకు ఆల్మోస్ట్ కూడా చెప్పిన. సో ఇక్కడ ఇంకో ఐడల్, నాకు ఈ ఐడల్ చాలా బాగా నచ్చింది. సో వెనకాల బ్యాక్ ప్యాక్ మనకి బంపంబోల్ ఇష్యూ కూడా ఉన్నాడు. సో అమ్మవారిది ఫేస్ వచ్చేసి స్మైలింగ్ ఫేస్, ముంగ నుంచి అయినా అని రైట్ సైడ్లో అయినా అని. సో అమ్మవారికి కూడా మనం శారీ కట్టవచ్చు. సైడ్లలో మనకి గ్యాప్స్ ఉన్నాయి. సో పుల్లదండ కూడా వేసుకోవచ్చు. సో మనకి ఖడ్గం ఇంకా త్రిశూలం, కత్తి అన్నీ వస్తాయి. సో లాయింగ్కి కూడా మనకి వెంకటేశ్వర స్వామి టైపు మనకి నామం ఇచ్చారు మన మహేష్ సింగ్ అన్న వాళ్ళు. సో అమ్మవారు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ ఒక రాజు టైప్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక అమ్మవారు, ఇక్కడ వచ్చేసి ఒక అమ్మవారు వచ్చేసి మనకి ఈ కలశం పట్టుకుంది. ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకి వీణ వాయిస్తున్నట్టు ఉంది ఇక్కడ అమ్మవారు. సో అమ్మవారి ఫేస్ కూడా బాగానే ఉంది. సో బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకి అమ్మవారి బ్యాక్డ్రాప్తో ఒక 9 to 10 feet ఉంటుంది. అండ్ జస్ట్ అమ్మవారు వచ్చేసి మనకి 6 to 7 feet. నాకు కిరీటం కూడా చాలా మంచిగా నచ్చింది ఇక్కడ అమ్మవారిది. అండ్ మనకి ఇక్కడ స్టేజ్ వచ్చేసి మనకి 4 to 6 feet ఉంటుంది ఇక్కడ. సో ఇది మనకి 4th ఐడల్. సో ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ అండ్ అమ్మవారి ఫ్లవర్ మీద మనకి లెగ్ పెట్టింది. మనకి మన బబ్బర్ షేర్ 3 feet ఉంటాడు, మొత్తం వెంకటేశ్వర స్వామి టైప్ నామం వచ్చింది. సో ఇక్కడ అన్ని బబ్బర్ షేర్లకు అవే నామాలు ఉన్నాయి. సిట్టింగ్ పొజిషన్లో అమ్మవారు శారీ కూడా కట్టవచ్చు, గ్యాప్స్ ఉన్నాయి. పుల్లదండ కూడా వేసుకోవచ్చు, ముక్కు పొడక పెట్టవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కమ్మలు కూడా ఉన్నాయి. సైడ్ నుంచి మనకి స్మైలింగ్ ఫేస్. సో సిట్టింగ్ పొజిషన్. సో ఇక్కడ అన్ని ఖడ్గాలు, త్రిశూలాలు, కత్తి అన్నీ వస్తాయి. బ్యాక్డ్రాప్తో కలిపి మనకి ఒక 7 feet ఉంటుంది అమ్మవారు. సో ఇది గైస్ మన మహేష్ సింగ్ కళాకార్ అనే వాళ్ళ ఐడల్స్. సో చూస్తున్నా కదా, నాకు మోస్ట్ ఇలా మొత్తం యూనిక్ నచ్చిందంటే ఈ అమ్మవారు కూడా మనం శారీ కట్టవచ్చు. సో మనకి నార్మల్గా మనం శారీ కట్టుకున్నప్పుడు దాని తర్వాత కూడా మనం ఈ జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు. లేదు మనం ఇట్లనే కూర్చోబెట్టుకోవాలనుకుంటే కూడా వాళ్ళు మొత్తం అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తారంట ఈ సేమ్ ఇట్లనే జ్యువెలరీ. లేదు మనం శారీ కట్టుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు అంటే కూడా వేసుకోవచ్చు. నాకు ఫస్ట్ ఇది నచ్చింది. సెకండ్ ఐడల్ వచ్చేసి ఈ అమ్మవారి ఐడల్ నచ్చింది, చాలా యూనిక్ ఉంది నాకు ఈ 2 ఐడల్స్. సో సెకండ్ ఎపిసోడ్లో కలుద్దాం, సెకండ్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.